శక్తి తీవ్రత ప్రపంచంలో నేడు థర్మల్ పవర్ నిజానికి ఒక పునాది లాంటిది. ఇది ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి వనరు. 2016లో ప్రపంచ వ్యవస్థాపిత సామర్థ్యంలో 61% వాటా 3954 గిగావాట్ థర్మల్ పవర్ యొక్క సంచిత వ్యవస్థాపిత సామర్థ్యంతో 2.1% CAGR వద్ద 2030 నాటికి 5318 గిగావాట్కి పెరుగుతుందని అంచనా. భారతదేశంలో స్థాపించబడిన మొత్తం సామర్థ్యం 344 గిగావాట్లలో 63% శిలాజ ఇంధన ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి వస్తుంది. ఇది విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలో 5వ స్థానంలో మరియు థర్మల్ పవర్ ఉత్పత్తిలో ప్రపంచంలో 3వ స్థానంలో నిలిచింది. థర్మల్ పవర్ సెక్టార్ కూడా అత్యంత శక్తివంతమైన పరిశ్రమల్లో ఒకటి. అందువల్ల ఇది భారత ప్రభుత్వం యొక్క శక్తి పరిరక్షణ కార్యక్రమాల కోసం ఎంచుకున్న ప్రధాన రంగం. విద్యుత్ మంత్రిత్వ శాఖ మరియు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ద్వారా ఎనర్జీ ఎఫిషియన్సీ కోసం అమలు చేయబడిన నేషనల్ మిషన్ ద్వారా శక్తిని మెరుగుపరచడానికి ప్రదర్శన, సాధన మరియు వ్యాపార రూపకల్పన ఒక ప్రధానమైన ముందడుగు. ప్రారంభంలో 8 పారిశ్రామిక ప్రాంతాలు గుర్తించబడ్డాయి. ఆ సంఖ్య ఇప్పుడు 13కి పెరిగింది. ఈ పథకం కింద నియమించబడిన వినియోగదారుల వాటాను రెట్రోఫిట్టింగ్ మరియు ఆధునీకరణ ద్వారా విద్యుత్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రోత్సహించబడుతుంది. మెరుగైన విద్యుత్ లక్ష్యాన్ని సాధిస్తే వారికి వర్తించదగిన శక్తి పొదుపు సర్టిఫికేట్ లేదా ESCerts ప్రదానం చేసి గౌరవించబడతారు. అలాగే మెరుగైన విద్యుత్ లక్ష్యం సాధించలేకపోతే వారు జరిమానా చెల్లించడానికి బదులుగా సమ్మతిని పొందుతారు. ప్యాట్ యొక్క మొదటి చక్రంలో విద్యుత్ రంగం నుండి 144 యూనిట్లు కలపబడ్డాయి. ఇవి 3.12 మిలియన్ టన్నుల చమురు సమానమైన శక్తి పొదుపును సాధించగలిగాయి. ఇప్పుడు ప్యాట్ సైకిల్ 2 పూర్తయింది మరియు ఈ రంగానికి నిర్దేశించిన లక్ష్యాలు నెరవేరుతాయని మేము ఆశిస్తూ ఉన్నాం. మరియు ఆ తర్వాత మేము ప్యాట్ సైకిల్ 3 మరియు ప్యాట్ సైకిల్ 4 సైకిల్ని మరో 3 సైకిళ్లు ప్రారంభించాం. 225 యూనిట్లు 289 గిగావాట్ వ్యవస్థాపిత సామర్థ్యం కలిగి ఉన్న విద్యుత్ రంగాన్ని ఏర్పరుస్తాయి. ఇది ఈ రంగం నుండి ఇంధన పొదుపు సంభావ్యతను పరిగణనలోకి తీసుకుంటే భారతదేశంలోని మొత్తం ఉష్ణ సామర్థ్యంలో 90% దీనిని తీవ్రంగా మెరుగుపరచడం మరియు తరువాత శక్తిని ఆదా చేయడం మరియు కార్బన్ ఉద్గారాలను తగ్గించడంపై భారత ప్రభుత్వం చాలా శ్రద్ధ చూపుతోంది. ప్రారంభ దశలో ప్రభుత్వ చొరవలో భాగంగా దశలవారీగా పాత విద్యుత్ ప్లాంట్లను మూసివేయడం మొదలైంది మరియు ఆధునిక శక్తి సమర్థవంతమైన ప్లాంట్లతో ప్రారంభించడం మొదలైంది. ప్రక్రియను మెరుగుపరచడానికి పలు చర్యలు తీసుకోవడం జరిగింది. వాటిలో ముఖ్యంగా కడిగిన బొగ్గును ఉపయోగించడం, డైనమిక్ కోల్ బ్యాలెన్స్, ఇంటెలిజెంట్ సూట్ బ్లోయింగ్ సిస్టమ్, వేస్ట్ హీట్ రికవరీ ఇన్స్టలేషన్, అలాగే స్టీమ్ టర్బైన్ గ్యాస్ ఆధారిత ప్లాంట్లు, ఆవిరి శోషణ యంత్రాల స్థాపన, అన్ని మోటార్లు మరియు పంపులపై వేరియబుల్ స్పీడ్ డ్రైవ్లను ఉపయోగించడం, మెటాలిక్ బ్లేడ్ ఫ్యాన్లను FRP బ్లేడ్ ఫ్యాన్లతో ఆప్టిమైజ్ బ్లేడ్ కోణాలతో భర్తీ చేయడం, బెల్ట్ డ్రైవ్కు బదులుగా డైరెక్ట్ డ్రైవ్, ఓపెన్ ఎయిర్ డ్రింక్ ఫ్రేమ్లో న్యూమోఫిల్ యొక్క సక్షన్ ఒత్తిడిని ఆప్టిమైజ్ చేయడం, పాత మరియు రివైండింగ్ మిషన్లను అడపాదడపా కదిలే హెడ్ బ్లోయర్లతో భర్తీ చేయడం మరియు శక్తివంతమైన మోటార్ను ఇన్స్టాల్ చేయడం. మేము శీతలీకరణ పంపును ఆపివేసి నీటి గురుత్వాకర్షణను ఉపయోగించాము. ఈ ప్రక్రియ చేయడం ద్వారా మేము 147 టన్నులను ఆదా చేశాం. అది మా అతిపెద్ద విజయం. As a part of energy efficiency, ఇంధన సామర్థ్యం పరంగా మేము అనేక చర్యలు చేపట్టాం. వాటిలో ముఖ్యమైన కొన్ని దశలు 2 యూనిట్లలో 28% పర్యావరణ బొగ్గు వికిరణం. దీని ఫలితంగా బాయిలర్లలో దాదాపు 1% సామర్థ్యం మెరుగుదల ఏర్పడింది. అప్పుడు మేము ఎయిర్ కండిషనింగ్ కోసం ఈఫ్లూ గ్యాస్ ఆధారిత వ్యాంపును కూడా ప్రవేశపెట్టాం. అప్పుడు మేము 1 మెగావాట్ యూనిట్లో రీడ్ మెటల్ ఉపయోగించడానికి అప్గ్రేడ్ ప్రారంభించాము. అప్పుడు మేము ఇప్పుడు దాదాపు అన్ని CHP డ్రైవ్లలో ఇన్స్టాల్ చేస్తున్న ఈ శక్తి సమర్థవంతమైన మోటార్లపై పనిచేశాం. మేము VFD స్టేజ్ 1 గ్రాఫోమెట్రిక్ ఫీవర్ మరియు మా యూనిట్ 7
ఐడి ఫ్యాన్ కూడా పొందుతున్నాం. మేము వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ను నడుపుతున్నాం. These led to energy savings of almost 150. ఇవన్నీ సుమారు 150 మిలియన్ యూనిట్ల వరకు శక్తి పొదుపుకు కారణమవుతున్నాయి. విజయోత్సాహంతో విద్యుత్ మరియు BEE మంత్రిత్వ శాఖ 8.869 మిలియన్ టన్నులు, 1.06 మిలియన్ టన్నులు, 0.6998 మిలియన్ టన్నులు మరియు ప్యాట్ సైకిల్ 2, 3, 4, 5లలో 0.531 మిలియన్ టన్నుల మరింత ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. అయితే ఈ పథకంలో మరిన్ని రంగాలు చేర్చబడ్డాయి. ఇది ప్యాట్ శక్తి వినియోగాన్ని తగ్గించడానికి, పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి, ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన మరియు మరింత శక్తి సమర్థవంతమైన భారతదేశం కోసం భూమాతని పునరుజ్జీవింపజేయడానికి సహాయపడే ఒక ప్రధాన కార్యక్రమం.